ఇక మొత్తం మీదనైతే కాంగ్రెస్ పార్టీ అయితే పురపాలికలోను పాదం వేద్దామని అయితే పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టుంది. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ నిన్నటి రోజు అయితే విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఏందనైతే ఒకసారి చూద్దాం. అయ్యో, పురపాలికల్లోనూ పాదం వేద్దాం. మొత్తం మీదనైతే మన టార్గెట్ ఏంది అంటే గెలిపే లక్ష్యంగా మనం పని చేసుకుందామనే ఉద్దేశం కొద్ది అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దాం. అభ్యర్థుల ఎంపికలే కీలకం, గెలిపే ఇందుకు ప్రతిపాదిక. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ భేటీలో నిర్ణయం. మొత్తం మీదనైతే అభ్యర్థులను పకడ్బందీగా నిలబెట్టుకొని గెలిపే లక్ష్యంగా మనం పని చేసుకోవాలి అనే ఉద్దేశం కొద్ది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ప్రణాళికనైతే నియమించుకుంటున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలు వస్తాయి కదా, ఆ మున్సిపల్ ఎన్నికలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనే ఉద్దేశం కొద్ది పనిచేసుకుందాం. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కోవటులు ఎవరున్నా వాళ్ళను పక్కన పడేసి నాయకునికి, ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎంచుకొని పార్టీని ముందట తీసుకోవాలనే ఉద్దేశం కొద్ది అయితే పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది నిన్నటి రోజు వీళ్ళు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్ణయించింది. మొత్తం మీద అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ మెజార్టీలతోని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జయగేతనం ఎగరవేయాలని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక చర్యలు అయితే తీసుకుంటున్నట్టు పూర్తి అయితే తెలుస్తుంది.